ఆర్మీ గారు హాయ్ అండి మీ అందరికీ. ఇదిగోండి ఈరోజు సండే కదా, ఇంట్లో అయితే ఫిష్ తెమ్మన్నారండి. యాక్చువల్గా బిర్యానీ అనుకున్నారు కానీ మా పాప అయితే వద్దున ఎప్పుడు బిర్యానీ చేస్తున్నారు, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చేస్తున్నారు, ఫిష్ వండుకుందాం అంది. సరే తెస్తానమ్మని చెప్పి మార్కెట్కి వచ్చాను. చూశారు కదా మార్కెట్లో చేప తీసుకున్నాను. ఇక ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎట్లా చేయాలి ఏంటన్నది అక్కడ చూపిస్తామంటే. ఓకేనండి, వెళ్దాం పదండి. హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీ అందరికీ హ్యాపీ ఈస్టర్ అండి. ఈరోజు అండి చర్చికి వెళ్తాము. చర్చికి వెళ్ళేటప్పుడు కూడా మీకు చర్చి దగ్గర కూడా కుదిరితే మేము వీడియో తీసి చూపిస్తామండి. అయితే ఇంకా వంట పని చేయాలి, వంట చేద్దామని ఇప్పుడు అదేంటి ఈయన చేపలు తీసుకొచ్చారు. చూపించావు, పెట్టాలి వీడియో. నేను అక్కడ వీడియో తీశాను, పెట్టాను, తెలుసు. ముందు అదే వచ్చిందిలే, నీకు తెలియదుగా. చేపలు తీసుకున్నానని చెప్పాను. ఏంటంటే తర్వాత ఏంటంటే ఈరోజు ఎలా చేస్తావు ఏంటన్నది చూపించాలి. చేపలు పులిసేనా వేపుడు కూడా? రెండు చేస్తాం. చేపలు పులుసు పెట్టేసేసండి, 4 ముక్కలు ఫ్రై చేస్తాను. ఓకే, చేద్దాం. మరి వెళ్దామా? సరే సరే పదండి ఫ్రెండ్స్, చూద్దాం ఎలా చేస్తుంది ఏంటి ఈరోజు. గుమ్మగుమ్మలు ఎలా ఉంటాయి ఏంటో చూద్దాం. సరే అటు చూడు, మా దగ్గరికి వచ్చి అలిగి ఆ గదిలోకి వెళ్ళిపోతున్నాడు. నేను లేకుండా వీడియో తీసుకుంటున్నారా మీ ఇద్దరు ముసలోళ్ళు? అదిగో చూసారా, అలిగాడు. చూడండి అటు వెళ్ళిపోయాడు. అదిగో దా, అడిగో అలిగావా? తీసుకోలేదని దగ్గర తీసుకోలేదని ఆ గదిలోకి వెళ్ళి ఏడు మొహం పెట్టింది. ఏం చెప్పరా? అది కళ్ళ నీళ్ళు కూడా వచ్చింది లైట్గా. చెప్పు, ఇట్లా అనాలి, హాయ్ అనాలి. సరేనా? అను హాయ్. ఇంకా అంత ఓవర్ రాలేదండి. ఇంట్లో అయితే అంటది, ఈ కెమెరా ముందుకు వచ్చేసరికి సిగ్గుపడి ఒక్కోసారి కెమెరా ముందు కూడా నిద్ర కూడా వచ్చింది. ఎప్పుడు 3:30 లేసింది. స్నానం చేయించేసానండి. ఆయన ఇంకా పడుకోలేదు, ఇంకా నిద్రకు వచ్చేసింది. పడుకుంటే సాయంత్రం మళ్ళీ లేచింది కదా, చర్చికి రెడీ చేసుకొని తీసుకెళ్తాను. అందుకని ఇప్పుడు ఇంక మామూలుగా రెడీ చేయలేదు. ఇవని నిద్రపోతుంది. సాయంత్రం చర్చికి తీసుకెళ్ళాం. పడుకుంటే ఎవడదు. హాయ్ అని చెప్పరా? చెప్పమ్మా, చెప్పు. నిద్ర వస్తుంది. అడిగి కళ్ళు కూడా మగతగా ఉన్నాయి కళ్ళు. సరే వాళ్ళ అమ్మకి ఇచ్చేయి, మనం వీడియో చేసుకుందాం. సరేనండి, ఎలా చేస్తాయండి చూద్దాం. చేపల పులుసు అంట, చేపల వేపుడు అంట, చూద్దాం. సరిగ్గా చేయకపోతే మామూలుగా ఉండదు. ఈరోజు చక్కగా చేయాలి, నీట్గా గుమ్మలు ఆడిపోవాలి. సరేనా? ఏంటి చేపల పులుసు పెడతారని అవి తుడుచుకుంటున్నాం. అంటే ఈరోజు పని అంతా చేసేసాము. ఇంకే తర్వాత టిఫిన్ చేయాలని ముందు టిఫిన్ చేసేసాను. పొయ్యి కూడా పొయ్యి కుక్ చేసుకుంటే నీట్ గా వంట చేసేయచ్చు అని పొయ్యి కుక్ చేస్తున్నాను. పై లైట్ కూడా వేస్తాను నాకు. ఇప్పుడు కనబడుతుంది నీట్గా. పొయ్యి తుడిచి అప్పుడు స్టార్ట్ చేస్తావా కర్రీ? వంట చేసేస్తాను. ఏంటి పొయ్యి శుభ్రంగా లేకపోతే అంటే అసలు వంట చేయబుద్ది కాదు నాకు. అసలు చిరాకుగా ఉంటుంది. పాలే పొంగిపోయినా అట్లా. అందుకని అసలు మొత్తం నైట్ తుడిచేసేస్తానండి. మొత్తం పనంతా చేసేసి నైట్ తుడిచేసి సింక్ లో కడిగేసి అప్పుడు పడుకుంటాను. ఇది అదంతా చేస్తేనే నాకు నిద్ర పట్టింది. రాత్రి తుడిచానైనా పొద్దున ఇక మళ్ళీ తుడుస్తాను. పొద్దున్న టిఫిన్లు అవుతాయి కదండి, మళ్ళీ అంతా గందరగోళం ఉంటుంది. కొంచెం ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. అందుకని నీట్గా తూర్పు చేసుకున్నప్పుడు వంట స్టార్ట్ చేసిద్దామా. ఇది పెట్టుమా. ఇవ్వండి, వంట చేయటానికి
దగ్గరికి వచ్చేసరికి నేను వస్తానని ఏడుస్తుంది. సరే అని వాళ్ళ అమ్మ దగ్గర ఉండట్లా. నిద్రకు వచ్చి కూడా ఏడుస్తుంది. నేనైనా రెడీ అయ్యాను కదా, మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకొని బయటికి వెళ్ళిపోతున్నాం అనుకుంటది, అందుకని ఏడుస్తుంది. ఇదిగోండి అయితే నేను తీసుకోకుండా ఇప్పుడు వెళ్ళాం బయటికి, చిన్న కుర్ర ఎప్పుడన్నా వెళ్ళామా? ఇదిగోండి ఎంత కేజీన్నారా? అదే చేప 200 ఎంత చెప్పారు, తెచ్చాను. నీకు తెలియదు కేజీన్నర, ఆయన మనకు తెలియదు. కేజీన్నర దాకా ఉంటాయి పెద్ద చేప. 200 చెప్పారండి, లైవ్ ఫిష్ అన్నారు. ఇవన్నీ పెద్ద చేపలే. చక్కగా ఉప్పు నిమ్మకాయ వేసేసి నీట్గా కడిగేసాము. కడిగేసేసానండి. ఇదిగోండి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, పెద్ద ఉల్లిపాయలు. ఇదిగోండి ఒక 7-8 పచ్చిమిర్చి కాయలుగా వేసేస్తాను. అయితే ఇదిగోండి చిన్న అల్లం ముక్క, ఎల్లుల్లిపాయలు. అయితే దీంట్లోకి ఇదిగోండి ధనియాలు, జీలకర్ర, కొంచెం చెక్క, లవంగాయ. దీనికి ఎక్కువ చెక్క లవంగాయ వేస్తాను. ఇదిగోండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. నిమ్మకాయ సైజ్ అని ఇంకొంచెం పెద్దదే, ఎక్కువ చేపలు ఉన్నాయని కొంచెం ఎక్కువ నానబెట్టాను. ఇదిగోండి చింతపండు నానబెడదాం, కడిగేసి నానబెడదాం. ఇదిగోండి ధనియాలు ఇవన్నీ మిక్సీ పట్టాలా? ఇవన్నీ మిక్సీ పట్టుకుంటే ఎక్కువ జీలకర్ర, అదే స్మెల్ బాగుంటుందండి చేపల కూరకి. అల్లం వెల్లుల్లిపాయ, అల్లం పేస్ట్ నూరు ఉంది, కాకపోతే జీలకర్ర వేసలేదు కదా, మళ్ళీ ఇది టేస్ట్ వేరు మారిపోద్దని అందుకోసమని మళ్ళీ వేరే చేయాల్సి వస్తుంది. కలిపి పెట్టేస్తావా? నిన్న ఏడుస్తున్నాడు బొడ్డోడు. సరే ఇది మిక్సీ పట్టేస్తాను. ఏంటి ఉల్లిపాయ కోస్తున్నావా? ఉల్లిపాయ అండి మిక్సీ పట్టేసుకోవాలి. గుజ్జు గ్రేవీగా ఉంటుందని మిక్సీ పట్టేస్తాను. ఒక్కొక్కసారి సన్నగా ముక్కలు కూడా కోసేస్తాను. ఈసారి మిక్సీ పట్టేసేసేద్దామని. ఇదిగోండి ఉల్లిపాయ ఏమో పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు మజ్జిగ ఇలా కట్ చేయాలి, చివరి అంటే కట్ అవ్వకుండా. ఇదిగోండి ఇలా మజ్జిగ కట్ చేస్తే మనకి ఆ పులుసు చక్కగా పచ్చిమిరపకాయలు పట్టిద్ది, బాగుంటుంది అనమాట. ఇదిగోండి ముందు మనము పులుసుకి ముక్కలు తీసేస్తాను, తర్వాత నేను ఏపటాకు కూడా వేరే ముక్కలు తీస్తాను. అలా పెట్టుకోవాలి. ఇవ్వండి మనం వేపటాకి ఏంటంటే ఇట్లా సన్నటి ముక్కలు తీసుకోవాలి, కొంచెం సన్నగున్న ముక్కలు తీసుకోవాలి. ఇవ్వండి ఇలాంటి ఇవ్వండి 4 ముక్కలు వేపటాకి సరిపోతాయి. మిగతా అన్ని పులుసు వేసేస్తాను. సరిపోద్దా చేప ఇవన్నీ పులుసుకి అన్నిటికీ? సరిపోద్ది, మేమిద్దరం తినేది. నేను తిన్నాను. నేను ఏమనుకున్నానంటే సరిపోద్దా లేదా ఇంకో చేప తీసుకుందామా అనుకున్నా. పోయినసారి పారేశారు చిన్నలా, అంటే అనవసరం వేస్ట్ చేశారని సర్లేని ఒకటే తీసుకున్నా, లేదా 2 తీసుకున్నామని అనుకున్నా. ఇవి వేపుడికి, ఇవి పులుసుకి, అంతేగా? ఇలా వేసేసాం కదా. ఇప్పుడు మనం ఉల్లిపాయ రుబ్బి పక్కన పెట్టుకున్నాం, గుజ్జు ఉల్లిపాయ. ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్. ఈ రోజు మా మనవరాలు కొంచెం ఏడిపించింది. మేము రెడీ అయ్యాం కదా, ఎక్కడికైనా వెళ్తున్నాం, బట్టలు వేసుకుంటే లేట్ అయిపోయింది, వల్ల వంట లేట్ అయిపోయింది. రోజు నేను పైకి తీసుకెళ్ళి అదంతా తిప్పి తీసుకొచ్చానండి. ఇంకప్పుడు పడుకుని పోయింది. మేము ఎవరైనా బట్టలు వేసుకున్నాం అనుకోండి, ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకుంటుంది. ఇదిగోండి ఇందాక నేను జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగాయ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసా కదండి, ఆ మసాలా కూడా మనం వేసేసుకోవాలి. పసుపు వేస్తున్నాను. ఈ కూరని ఇట్లా కలిపి పెట్టడం వల్ల చాలా బాగా వస్తుంది. ఇదిగోండి నేను ఎప్పుడు చెప్పినట్టే కొంచెం మసాలా కారం వేస్తున్నాను. తర్వాత కాశ్మీరీ చిల్లీ వేస్తావు. అంటే నేను చెప్తున్నా కదా పద్దాకని చెప్పట్లేదండి. చెప్పాలి, ఏముంది, చెప్పలేదు. నేను కాశ్మీరీ చిల్లీ కలర్ వస్తుంది, బాగుంటుంది కూడా, టేస్ట్ వస్తుంది. చింతపండు వేస్తాం కాబట్టి కారం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది చేపల కూరకి.
రెండు కళ్ళుప్పు వేస్తున్నావా? ఇవ్వండి కళ్ళుప్పు. ఇవన్నీ వేసే కదండి. కొంచెం నూనె పోసుకోవాలి, తగినంత నూనె. కొంచెం నూనె ఎక్కువ పోయాలనుకుంటుంది దీనికి. చేపల కూరకి నూనె ఎక్కువ పోయాలి, పోస్తే బాగుంటుంది, నీ వాసన ఉండదు, టేస్ట్ వస్తుంది. ఇంతేనా? అంతే. ఇవన్నీ ఇట్లా ఇప్పుడు మనం వేసిన మసాలాలు అన్నీ ఉన్నాయి కదా, ఇలా కలిపేసుకున్నాం. అంతా మిక్సింగ్ చేసుకోవాలి. ముక్క నలగదా? అసలు ముక్క ఎరగదండి, చాలా బాగుంటుంది. ముక్క కూడా తొందరగా ఉడికిద్ది. ఇలా చేయటం వల్ల గ్రేవీ కూడా చక్కగా ఉడికిద్ది, బాగుంటుంది. పులుసు పెట్టుకొని ముక్కలు వేసుకునేది అది వేరండి. కాయలు కాయలుగా ఇలా వేసేసుకోవాలి ఇట్లా. సరే, తర్వాత చింతపండు పులుసు. ఇవ్వండి చింతపండు పులుసు పోసుకున్నాం. చింతపండు పులుసు అండి చక్కగా పుల్లగానే పోసుకోవాలి. చేపల కూర ఏంటంటే కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది. మనకి ఈ రోజు కన్నా కూడా రేపు ఇంకా మాగి కూర ఇంకా చాలా బాగుంటుంది. అవును, చేసిన రోజు కన్నా మరుసటి రోజు బాగుంటుంది. బాగా చెమటలు పట్టేస్తున్నాయి. నేను కట్టుకున్న కాటన్ చీర అయినా సరే చాలా చెమటలు పట్టేస్తున్నాయి. ఇదిగోండి పులుసు పోసేస్తున్నాను. చక్కగా పులుసు మనం ఇలా వడకట్టేసుకొని పోసేసుకోవాలి. ఇది మనకి ఉడికినప్పుడు ఎంత బాగా వస్తుందోనండి కలర్. అది ఇప్పుడు మనకు తెలియదు, ఉడికినప్పుడు తెలిసిద్ది దీని కలర్. అది ఈ చేపల పులుసు అండి నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మ చేపల పులుసు చాలా బాగా చేసిద్ది. చేపల పులుసు అనే కాదులండి, పచ్చళ్ళు అన్ని చాలా వంటలు బాగా చేసిద్ది. చేపల పులుసు అయితే నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి. 4-5 రకాలుగా కూడా చేస్తాను, అది కూడా చూపిస్తాను. ఏంటంటే ఇట్లా తింటారు బాగా పిల్లలు, ఏంటంటే ఇట్లా తింటారు, అందుకని ఇట్లా పెట్టున్నాను. ఈసారి చూపిస్తానండి. ఇప్పుడు ఆ పులుసు సరిపోతుంది. చేపల కూర ఏంటంటే ముక్క ఎక్కువసేపు ఉడకవసరలా, అది ఏం లేదు, మసాలా నీళ్ళు. ఇదిగోండి ఇట్లా పోసి పెట్టేసాం కదా, చక్కగా మైరీ హైలో పెట్టకూడదు, మీడియంలో పెట్టుకోవాలి. గంటి కూడా పెట్టకూడదండి. నేను ఎలా కలపాలో కూడా చూపిస్తాను. ఈ మూత పెట్టేసేద్దాము, చక్కగా ఉడుకుతుంది. నేను మధ్యలో మళ్ళీ మీకు చూపిస్తాను. అలాగే స్టవ్ వెలిగించావా? కొంచెం మంట మరి అంత సరిపోతుంది. సరిపోద్దా? ఓకే, సరే. కొంచెం మగ్గినాక చూపించు. ఇదిగోండి చేపల పులుసు అయితే కలిపి పెట్టేసాను పొయ్యి మీద. అయితే చేపల ఫ్రై కండి, ఇదిగోండి చక్కగా అలా మసాలా పెడతావా? మసాలా చక్కగా పట్టిస్తాను. ఇదిగోండి మసాలా నేను చేస్తాను. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బింది ఉందలే, ఇంకా అదే నూరింది, ఇంకా దానికోసం అని చేయాలి. అదే పెట్టి ఎందుకు మళ్ళీ? ఇదిగోండి బిర్యానీ చేసావు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ చేసిన రోజు మిగిలింది. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, నెక్స్ట్ కొంచెం కారం. కారం, ఇవన్నీ కారం వేస్తున్నాను. ఇదిగోండి సాల్ట్, కొంచెం నూనె. ఇదిగోండి నూనె పోసుకోవాలి కలిపేటప్పుడు. ఏంటంటే నూనె పోసుకుంటే ముక్కలు చక్కగా కలిసిద్ది. చేసుకోవాలా? ఇదిగోండి ఇలా కలిపేసేసుకొని చక్కగా ముక్కలకు పట్టించేద్దాము. ఈలోపండి పులుసు మరిగేలోపు నేను అన్నం బియ్యం కూడా కడిగి పెట్టేసేస్తాను. ఈలోపు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచామనుకోండి. ఎంతసేపు ఉంచాలి ఫ్రిడ్జ్లో? అసలు అయితే మనం నైట్ అయినా కలిపేసి ఉంచుకోవచ్చండి. ఎంత మ్యారినేట్ అవుతే అంత బాగుంటుంది. అయితే అండి నేను ఇప్పుడు అదే ఎంత నానితే అంత బాగుంటుంది. ఇప్పుడు ఇది కలిపేసి నేను ఒక అరగంట ఉంచుతాను. ఇలా బియ్యం కడిగి పెట్టుకోవడం, ఈ కూర పని చూసుకుంటాను. అలాగే ఇదిగోండి చక్కగా ఇలా మసాలా పట్టించేసేయాలి. కలిపి పెట్టిన మసాలా, ఇది మసాలా చూపించు. నేను కలిపి పెట్టాను కదండి ఇప్పుడు ఆ మసాలా మొత్తం చూసారా, ఉన్న 4 ముక్కలకి చక్కగా సరిపోయింది. కరెక్ట్గా
అంత తీసుకున్నాను. ఇప్పుడు ఇది నేను కలిపేసా కదండి, ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు పెడతాను. తర్వాత నేను మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను. ఇలా బియ్యం కడిగి పెట్టేస్తాను. రైస్ కడిగేసి పెట్టేస్తే అది కూడా ఉడికిపోతుంది కదా. మళ్ళీ మేమండి భోజనం చేసుకొని ఒక అరగంట అట్లా రెస్ట్ తీసుకొని చర్చికి బయలుదేరి వెళ్ళాలండి. చర్చికి వెళ్ళినప్పుడు కూడా మీకు వీడియో తీసి పెడతానండి. తీసుకున్నా రైస్ తీసుకున్నా, శుభ్రం కడిగి వండు. ఇదిగోండి, ఈస్టర్ సందర్భంగా మీరేం చేసుకుంటున్నారు? అంట్లు బిర్యానీ చేస్తున్నారా, ఏం చేస్తున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. మేమైతే ఈరోజు చేపల పులుసు, చేపల ఫ్రై చేస్తున్నానండి. మొన్నే బిర్యానీ చేశాను. అయితే ఎందుకులే మా పాపని మొన్నే కదా బిర్యానీ చేసా, వద్దు చేపల పులుసు ఉండే మంది, అందుకని ఈరోజు ఇట్లా చేస్తున్నానండి. ఓకే. రైస్ పెట్టేశానండి. అయితే ఇప్పుడు మనము చేపల కూరని బాగా మరుగుతుంది, చూద్దాం ఒకసారి. కమ్మట వాసన వస్తుంది, ఎక్కువ జీలకర్ర పొడి వాసనే వస్తుంది. జీలకర్ర నేను 4 మెంతులు కూడా వేసాను. జీలకర్రలో చెప్పడం మర్చిపోయాను. 4 మెంతులు వేసావా? 4 మెంతులు. కొంచెం గరం గరంగా ఉంటుంది. అట్లా కాదు, చేపల పులుసుకి గరం కాదు, అదొక మెంతులు స్మెల్, అది బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని మనం ఇలాగే కలుపుకోవాలి. చెప్పాలి మనము గంటది పెట్టుకోవచ్చులే కానండి, పోతుంది కదా, అందుకని ఇలా అనేస్తే సరిపోతుంది. చూసారా, చక్కగా మీడియంలో పెట్టాను, ఉడుకుతుంది. మళ్ళీ నేను లాస్ట్లో చూపిస్తాను కొత్తిమీర వేసేటప్పుడు. మనము పులుసు మరిగేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ముందే వేస్తే నాకు ఎందుకనో మధ్యలో వేస్తాను, మరిగేటప్పుడు వేస్తాను. ఇదిగోండి కరివేపాకు. చాలా అసలు పులుసు అండి మరుగుతుంది, చాలా మంచిగా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. స్మెల్ని బట్టి టేస్ట్ చెప్పచ్చు అంట. ఇల్లు చూడు ఇల్లాలను చూడు అన్నట్టు, ఆ టేస్ట్ని బట్టి మనం ఎంత బాగుంటుందో కూడా చెప్పచ్చు, ఆ వాసన బట్టి. మధ్యలో ఒకసారి చూస్తాను ఎలా ఉడికిందో. అయితేనండి చేపల పులుసుకి మనం ఇట్లా ఉన్న గంటి పెట్టుకుంటేనే మంచిది, ముక్క ఇది ఎరగదు. ఇదిగోండి చక్కగా మనకి చూసారా దగ్గరకు వచ్చింది, ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. మళ్ళీ ఎక్కువ ఉడికినా అండి పీస్ పీసుగా అయిపోయినట్టు అయిపోతుంది. ఇదిగోండి ఇట్లా ఊరికే పులుసు అడిగిన ఇలా అంటే సరిపోతుంది. అయితేనండి కొత్తిమీర వేస్తాను. ఇదిగోండి కడిగి పక్కన పెట్టుకున్నాను కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర వేసేసండి మూత పెట్టేద్దాము. ఆ కొంచెం కూడా కొత్తిమీర మగ్గంగానే ఉప్పు చూసేసి దింపేస్తాము. ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది. ఇదిగోండి మనకి పులుసు ఇట్లా మన అన్నంలో పోసుకుని తింటే ఇట్లా ఈ పులుసు ఉండాలండి, ఇట్లా ఉంటే సరిపోతుంది. అయితే నేను ఉప్పు సరిపోయిందో లేదో చూస్తాను. సూపర్ ఉందండి, చేపల కూర మజాగా అన్నట్టుంది. చాలా బాగుందండి నిజంగా. ఉప్పు కారం అంతా సరిపోయింది, పులుపు చాలా బాగుంది, సూపర్ అండి. ఇవ్వండి అన్నం కూడా అయిపోతుంది, విజిల్ వస్తుంది. ఒక విజిల్లో 2 విజిల్ రాగానే కట్టేస్తాను. చేపల కూర చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది. ఇదిగోండి అన్నం అయిపోయింది. అన్నీ ఒకేసారి ఇవన్నీ ఇంక ఇది కట్టేస్తాను, చేపలు ఫ్రై చేస్తాను. అలాగే ఫ్రైయా? చేపల ఫ్రై అండి, నూనె పోస్తున్నాను. ఎక్కువ అవసరం లేదులేండి, మనకు 4 ముక్కలు ఉలిగేదాకా పోసుకుంటే సరిపోతుంది. చక్కగా వేసేస్తాను. నాలుగోది కూడా వేసేస్తాను. ఖాళీ వస్తుందిలే. చేపల ఫ్రై కూడా అండి పెద్ద మంట పెట్టుకోవద్దు. పెద్ద మంట పెట్టుకుంటే ఏంటంటే పైన మాడిపోద్ది, లోన పచ్చి ఉంటుంది.
అదే మనం మీడియంలో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా వంటల్లో వేగేది. ఇక్కడ అయిపోయింది చేప. ఇదిగోండి అవుతుంది. జాగ్రత్త. మనం ముక్క తిప్పేద్దాం. ఇది నేను కొత్త కళాయని దీంట్లో వేద్దామని తీసేగానే అంటుకుంటున్నా. జాగ్రత్త మరి. ఇది అట్లా అయింది అంటుకోండి. ఇంకొంచెం ఆగాలి. వేగిన తర్వాత తీస్తాం. ఫ్రై. సరే చేపలు ఫ్రై చేశానండి. అయితే కొత్త కళాయిని వేసాను. కొంచెం అంటుకున్నట్టుగా వచ్చింది. అయినా చాలా బాగా వేగిందండి. ఇది ఉల్లిపాయ అన్నీ పెడుతున్నావా? ఇవన్నీ చక్కగా ఉల్లిపాయ నంచుకొని ఇవన్నీ కొత్తిమీర జల్లుకొని చేపల ఫ్రై. నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇదండి చేపల ఫ్రై. చాలా బాగుంది. చేపల పులుసు మనం వండంగానే వేరే దాంట్లో పోసేయకూడదండి. ఆ టేస్ట్ ఉండదు. దీన్ని ఇలా కొంచెం సాయంత్రం దాకా ఉంచిన తర్వాత మనం వేరే దాంట్లో మార్చుకోవచ్చు. పెట్టుకుంటావా? ఇదిగోండి అన్నం తింటాను నేను. చేప వేడి వేడి అన్నం, చేపల పులుసు. చేపల పులుసు అండి మనం పొద్దున్న తింటేనే ఇంకా బాగుంటుంది. నేను ఎప్పుడు పొద్దున్న అంటే ఇప్పుడు చేసాం కదా మధ్యాహ్నం, రేపు పొద్దున్న తినాలి. అదే రేపు పొద్దున్న అయితేనండి. ఏంటంటే మాగి కూర అంట మాగితే తెల్లారి బాగుంటుంది చేపల పులుసు. ఇదిగోండి మీకు ఎలా వండానో టేస్ట్ చేసి చెప్దామని నేను. ఎలా ఉండో చూపించాం ఆల్రెడీ. అదే ఇదిగోండి తిని చెప్తాను ఎలా ఉందో. మనకి ఎప్పుడైనా చేపల పులుసు ఇలా పులుసుగానే ఉండాలి. ఒక పచ్చిమిరపకాయ వేసుకొని. నా చేపల కూర చాలా ఇష్టం అండి. చాలా బాగుందండి. ఉప్పు అంతా సరిపోయింది. నిజంగా చెప్తున్నానండి సూపర్గా వచ్చింది చేపల పులుసు. చాలా బాగుందండి. నాకు అసలు చేపల కూర అంటే ఇష్టం అండి. అంత ఇష్టంగా వండుకున్నాను. చాలా బాగుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియో. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్ అండి. బాయ్ అండి.